అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించి నెల రోజులు దాటిపోయింది. ఒక నెల రోజుల్లోనే ఇరాన్ పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చు అని అమెరికా, ఇజ్రాయెల్ వేసిన అంచనాలు తలకిందులైపోయాయి. ఇరాన్ గడ్డ మీద అడుగు పెట్టడానికి అమెరికా సైనికులు, ఇజ్రాయెల్ సైనికులు సాహసం చేయడం లేదు. ఇప్పటికే 12,000 లక్ష్యాలని క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఇరాన్లో 1,15,000 భవనాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ భవనాలు. ఇక రిఫైనరీస్ మొత్తాన్ని నాశనం చేశారు. ఇప్పటికీ ఇరాన్ ఛాలెంజ్ చేస్తూ ఉంది. మా గడ్డ మీద అమెరికా సైనికుడు కాలు పెడితే సముద్రంలో స్వరచేపలకి ఆహారంగా బలిస్తాము అని చెప్పేసి ఇరాన్ శబదాలు చేస్తూ ఉంది. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉంది. ఇరాన్కి కావలసిన ఆయుధాలను చైనా, రష్యా అందిస్తూ ఉన్నాయి. సహజంగా ఏ వస్తువైనా తయారు చేసిన తర్వాత దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే ఆయుధాలు కూడా అంతే. చైనా, రష్యా 40 సంవత్సరాల కిందటే తయారు చేసిన అనేక ఆయుధాలు ఇప్పుడు ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నాయి. వాటిని శాస్త్రీయంగా ధ్వంసం చేయాలన్నా కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ ఆయుధాలన్నింటినీ ఇరాన్కి అందిస్తూ ఉన్నాయి. దీంతో అమెరికా సైనికులు ఇరాన్ గడ్డ మీద అడుగు పెట్టడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక హార్ముజ్ జలసంధిని విడిపించడం నా బాధ్యత కాదు, మీరే చేతైతే విడిపించుకోండి ఇరాన్తో మాట్లాడి అని ట్రంప్ గజిబిజి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అర్థమైపోయింది అమెరికాకి. అమెరికా పిలిచిన ఆస్ట్రేలియా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, ఏ దేశం, జపాన్ కానీ, ఏ దేశం అమెరికాతో కలిసి రావడం లేదు. అందరూ యుద్ధ నౌకలతో రండి, హార్ముజ్ను విడిపిద్దాం అని పలుసార్లు పిలుపునిచ్చినా కూడా ఏ ఒక్క దేశం స్పందించలేదు. దీంతో అమెరికాకి అర్థమైపోయింది, ఇజ్రాయెల్ పూర్తిగా మునిగిపోయింది. ఇక హార్ముజ్ జలసంధిని విడిపించుకోవడం మీ బాధ్యతే. ఎవరైతే చమురు, క్రూడాయిల్ దొరక్క ఇబ్బంది పడుతున్నారో ఆ దేశాలన్నింటినీ ఆదేశాలు జారీ చేశారు. 32 దేశాలు సమావేశమయ్యాయి. మేము హార్ముజ్ జలసంధి నుంచి క్రూడాయిల్ తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అనే విషయాన్ని ఇరాన్కి తెలియజేశాయి. అయితే ఇరాన్ స్పష్టంగా ఒక మాట చెప్పింది, మా మిత్ర దేశాలైనటువంటి రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, ఇరాక్ ఈ 5 దేశాలకు చెందిన షిప్పులు క్షేమంగా హార్ముజ్ను దాటి వెళ్ళవచ్చు అని ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. హార్ముజ్ జలసంధిలో ఇప్పటికీ భారతదేశానికి రావాల్సిన 19 అతిపెద్ద భారీ నౌకలు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. 9 నౌకలు భారతదేశానికి చెందిన నౌకలు భారతదేశ జెండాతో ఉన్నాయి. మరో 10 నౌకలు విదేశాల జెండాలతో ఉన్నాయి. కానీ సరుకు మాత్రం భారతదేశానికి రావాల్సిన చమురు, గ్యాసు ఉన్నాయి. మరి భారత జెండాలతో ఉన్న షిప్పులను అయితే క్షేమంగా దాటించవచ్చు. మరి విదేశీ జెండాలతో భారత్ రావాల్సిన షిప్పుల పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు. తాజాగా 2 షిప్పులు హార్ముజ్ జలసంధిని దాటాయి. మరో 19 షిప్పులు అక్కడే ఇరుక్కుపోయాయి. ఇరాన్ అయితే స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉంది, మా మిత్ర దేశాలు హార్ముజ్ జలసంధి దాటి వెళ్ళొచ్చు. అయినా కూడా ఇంకా మరి 19 షిప్పులు హార్ముజ్ జలసంధిలో ఎందుకు ఇరుక్కుపోయాయి అనే దానికి ఖచ్చితమైన సమాధానం తెలియడం లేదు. హార్ముజ్ జలసంధిలో పెద్ద ఎత్తున సీ మైన్స్ ఇరాన్ ఏర్పాటు చేసింది. ఒక్క షిప్ అయినా అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి దాటితే మాత్రం డ్రోన్లతో, సీ మైన్స్తో దాడులు చేస్తామని. తాజాగా ఒక అతి భారీ చమురు ట్యాంకర్ను కూడా, షిప్ను కూడా తగలబెట్టింది ఇరాన్. దీంతో హార్ముజ్ జలసంధిని దాటడానికి మిత్ర దేశాలు కూడా వణికిపోతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఈ యుద్ధానికి ముగింపు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఇరాన్ వెనుక చైనా, రష్యా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. అమెరికాకి ఈ విషయం అర్థమైపోయింది. ఆకాశంలో నుంచి దాడులు చేసినంత ఈజీగా భూమి మీద అడుగుపెట్టడం సాధ్యం కాదు. కర్గు ద్వీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకోవాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనే విషయం ఈ వారంలో తేలిపోతుంది. రాబోయే కొద్ది గంటల్లో ఇరాన్ ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.